Your Navodaya and Sainik class. General knowledge is the one of the subject, one of the మొత్తం ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయన్నా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. సో 7 కాంటినెంట్స్ ఏంటివి అంటే ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా. మరి ఈ కాంటినెంట్స్ అనేటువంటివి ఎలా ఫామ్ అయినాయి? ఈ కాంటినెంట్స్ కంటే ముందు ఇంకా ఏమన్నా ఉందా అనేటువంటిది ఒకసారి మనం చూస్తే, అంటే ఈ కాంటినెంట్స్ అన్ని కలిపి ఒకే కాంటినెంట్ గా ఉండేది. ఈ కాంటినెంట్ అన్ని కలిపి ఒకే కాంటినెంట్ గా ఉండేది. దీన్ని ఏమన్నారంటే పాంజియా అన్నారు. PANGEA ఏమన్నారు దీన్ని? పాంజియా. ఈ 7 కాంటినెంట్స్ అని కలిపి ఎలా ఉండేదిరా? ఒకే కాంటినెంట్ గా ఉండేది. అంటే ఇవన్నీ కూడా కలిపి ఉండేది రా. ఇవన్నీ కూడా ఎలా ఉండేది? కలిపి ఉండేది. సో ఈ కలిపి ఉన్నటువంటి దీనినే ఏమనేటువంటి వాళ్ళంటే పాంజియా అనేవాళ్ళు. సో పాంజియా అనేటువంటిది ఎలా తెలిసింది, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ఈ పాంజియా అనేటువంటి దాన్ని ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేసినారన్న, ఆయనే ఆల్ఫ్రెడ్ వెజినార్. ఆల్ఫ్రెడ్ వెజినార్ అనేటువంటి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఈ పాంజియా అనేటువంటిది 7 కాంటినెంట్స్ అన్ని ఫామ్ కావడానికంటే ముందు ఇవన్నీ కూడా కలిపి ఒకే కాంటినెంట్ గా ఉండేవి. సో ఆ కాంటినెంట్ పేరే పాంజియా అన్నారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పర్సన్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ వెజినార్. ఎవరా పర్సన్ అన్నా? ఆల్ఫ్రెడ్ వెజినార్. సో ఎవరు ఈ ఆల్ఫ్రెడ్ వెజినార్ అంటే, హీఈస్ ద జియాలజిస్ట్. ఈజ్ ద జియాలజిస్ట్. జియాలజిస్ట్ అంటే భూగోళ శాస్త్రవేత్త. సో ఎర్త్ గురించి ఎప్పుడు కూడా రీసెర్చ్ చేసేటువంటి పర్సన్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేసినారా, ఈ 7 కాంటినెంట్స్ కంటే ముందు అన్ని కాంటినెంట్స్ కలిపి ఒకే రకంగా ఉండేవి. దాన్ని ఏమన్నారంటే పాంజియా అన్నారు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పర్సన్ ఆల్ఫ్రెడ్ వెజినార్. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాడంటే 1912 ఎక్స్ప్లెయిన్ చేశాడు నన్ను. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడన్నా? 1912 ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సో దిస్ ఈజ్ some information about 7 continents.